ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. జూన్ నెలలో దేవుని యొక్క వాగ్దానము జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే జూన్ నెల అనగానే అనేకమైన ప్రజలకు, దేవుని పిల్లలకు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవ కోటికి ఆనందము, సంతోషము కలిగిన నెల ప్రారంభము కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి బ్రతకాలన్నా, జీవించాలన్నా దేవుడిచ్చే వర్షముతోటి వాళ్ళు సంతోషంతో, ఆనందంతో బ్రతుకుతూ ఉంటారు. అందుకొరకు జూన్ నెలంగానే మాకు ఈ సంవత్సరం మంచి వర్షాలు కావాలని దేవుడు ఇయ్యాలని కోరుతూ ఉంటారు. అందుకొరకు దేవుని యొక్క వాగ్దానం ఈ జూన్ నెలలో మనం ఒక్కసారి దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేసుకుందాం. యోహోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట మనం చూస్తుంటున్నాం. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్ళ ప్రవాహము జలము చేయువాడు. దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు భూమి మీద వర్షము కురిపించువాడు ఆయనే, పొలముల మీద నీళ్ళ ప్రవాహ జలమును కలుగు చేయవాడు ఆయనేని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి వర్షము ఉంటేనే చాలా సంతోషం, ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇంకా మన వాక్యము లోతుగా వెళ్తే యెర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, తొలకరి వర్షమును కడవరి వర్షమును నేను వేస్తున్నానని అంటున్నాడు. రండి, భయభక్తులు కలిగి ఉండండి. వాళ్ళను భూమి మీద తొలకరి వర్షమును, కడవరి వర్షమును చూస్తూ ఉంటారు. వాళ్ళ పొలములు, పంటలు బాగా పడతాయని దేవుడు చెబుతున్నాడు. దయచేసి ఈ మాటలు వింటున్న మీరు మర్చిపోకుండా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఉన్నప్పుడే అనేకమైన ఆ దేవుడిచ్చే వర్షములతో మనము ఆ సంతోషం, ఆనందం పొందుకుంటాం. కాబట్టి ఈరోజు దేవుని యందు భయభక్తులు లేక, వర్షం లేక ఎంతోమంది బాధపడుతున్నారు. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి లేని బిడ్డలు చాలా అయిపోతున్నారు. కాబట్టి దయచేసి దేవుని మంచి భయభక్తులు కలిగి ఉండాలని మీకందరికీ మనవి చేస్తున్నాను. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.